ఇప్పటివరకు అసెంబ్లీ గడప తొక్కలేకపోయారు. సో వాళ్ళందరూ కనీసం ఇప్పుడైనా సరే వాళ్ళు పార్టీని అంటిపెట్టుకుని అలాగే ఉండిపోయారు కమిట్మెంట్తో. పదవులు ఏమీ లేవు, ఏమీ లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అంటే ఉన్న ప్రేమతో అలా అంటిపెట్టుకుని ఉన్నారు. సో వీళ్ళందరూ ఎంతమందికి అవకాశం ఇవ్వబోతున్నారు, అంటే ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు? ఇప్పటికే 1100 అప్లికేషన్లు వచ్చినాయి. 175 అసెంబ్లీలకు, 25 పార్లమెంటుకు 1100 అప్లికేషన్లు వచ్చినాయి. మేమైతే అన్నీ పోటీ చేయాలని అనుకుంటా ఉన్నాము. మా వాళ్ళు ఎక్కడ నిరుత్సాహపరచకూడదు అనుకుంటున్నాము. మీరు చెప్పినట్టు పాపం చాలా కష్టకాలాల్లో నిలబడ్డారు, వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాము. ఈ మధ్యనే కమ్యూనిస్టులు కూడా కలిసి పోటీ చేద్దామంటున్నారు. కమ్యూనిస్టే కాకుండా ఇంకా కొంతమంది కలిసి పోటీ చేద్దామంటున్నారు. ఇప్పటికే సిడబ్ల్యూసీలో ఒక తీర్మానం తీసుకున్నాం. భారతీయ జనతా పార్టీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలన్నీ కలిపి తీసుకెళ్లాలని. సో ఈరోజు సిపిఐ కానీ, సిపిఎం కానీ, మిగిలినటువంటి వాళ్ళతో కూడా కలిపి వెళ్ళాలనుకుంటున్నాం. అక్కడ ఉన్నటువంటి బలాబలాలను బట్టి వాళ్ళని కూడా కలిపి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఏదైనా నియోజకవర్గాల్లో మా వాళ్ళు ఉంటే వచ్చి మేము చెప్పుకోవాల్సినటువంటి. షర్మిల గారు వచ్చిన తర్వాత పార్టీకి ఊపు వచ్చింది అనుకుంటున్నాం. బయట అయితే ప్రచారం అట్లా ఉంది. కట్ చేస్తే మీ అభిమాన నాయకుడు, మీ సహచరుడు, మీ మిత్రుడు రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి బాధ్యతలు చెప్పట్టుగానే మీరు ఆమెకి సపోర్ట్గా రాష్ట్రమంతా తిరుగుతూ ఉన్నారు. అంటే దానికి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా? అలా అని కాదు, కాంగ్రెస్లోనే కొనసాగుతూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు అతను చనిపోక ఒక వారం ముందు